ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసేమంటే మనం మామూలుగా ఏమంటే చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళుంటాం. అంటే చాలా హిస్టారికల్ ప్లేసెస్కి, అంతేకాకుండా కొన్ని వేల సంవత్సరాలు కట్టినటువంటి టెంపుల్స్కి అయితే వెళ్ళుంటాం. కాకపోతే ప్రజెంట్ మనం ఉన్న టెంపుల్ వచ్చేసేమంటే ప్రపంచంలోనే, అదేవిధంగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి కట్టినటువంటి శివాలయం అనమాట ఇది. ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడిమల్లం అనే టెంపుల్లో ఉన్నాం. ఈ టెంపుల్ ఏమంటే మన ప్రపంచంలోనే, అంతేకాకుండా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కట్టినటువంటి శివాలయం అనమాట ఇది. ఈ టెంపుల్ ఏమంటే 2-3వ శతాబ్దంలో శాతవాహనులు ఈ టెంపుల్ని అయితే కట్టారంట. ఈ టెంపుల్లో ఒక విచిత్రం ఏమంటే బ్రహ్మ, విష్ణు, అదేవిధంగా శివుడు ముగ్గురు కలిసి ఏమంటే ఏకశిలా విగ్రహం మీద మనకైతే ఈ టెంపుల్ అయితే దర్శనం అయితే ఇస్తారు. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఇంకో విచిత్రం ఏమంటే మామూలుగా శివుడు వచ్చేసి ఏమంటే అన్ని టెంపుల్స్లో ఏంటంటే మనకైతే మానవ రూపంలో మనకైతే దర్శనం ఇస్తారు. కాకపోతే ఈ టెంపుల్లో ఏమంటే శివుడు వచ్చేసి ఏమంటే మానవుని పురుషాంగం రూపంలో మనకి ఈ టెంపుల్ అయితే దర్శనం అయితే ఇస్తాడు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఏమంటే చాలా హిస్టారికల్ ప్లేస్ అబ్బా ఇది. ఈ టెంపుల్ ఏమంటే చూడడానికి చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి వెళ్ళేసి లోపల ఉన్న హిస్టరీని, అదేవిధంగా ఈ టెంపుల్ని అయితే ఒకసారి చూసి చూద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ టెంపులే గుడిమల్లం టెంపుల్. ఇది వచ్చేసి ఏమంటే మన ప్రపంచంలోనే, అంతేకాకుండా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కట్టినటువంటి టెంపుల్ ఇది. మనకి టెంపుల్కి వెళ్ళే ముందు వచ్చేసి ఏమంటే టెంపుల్ యొక్క ద్వారాలు అయితే మనకైతే కనపడుస్తాయి. అంటే ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ ఏమంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళతో, అంటే చాలా పెద్ద పెద్ద ద్వారాలు అయితే మనకైతే కనపడుస్తాయి. మనకి వెళ్ళే ముందు వచ్చేసి ఏమంటే ఇది ఒక పెద్ద కోట ద్వారం లాగా అయితే మనకైతే కనపడుస్తుంది. మనకు వెళ్ళే ముందు వచ్చేసి చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ మనకేమంటే ఈ టెంపుల్ హిస్టరీ గురించి మొత్తం చేస్తున్నారు చూడండి, చెప్పున్నారు. మొత్తం ఏంటంటే ఈ శిలాశాసనం అంటారు కదా, అంటే ఏమంటే ఒక చిన్న పలకల్లాగా ఏర్పాటు చేశారు. వీటిలో ఏమంటే స్వామివారి హిస్టరీ మొత్తం అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా పెట్టారు, అంటే ఎవరన్నా అర్థం కాకుండా ఉంటే వాళ్ళ కోసం. అలాగే మనం ముందు వెళ్ళేటప్పుడు ఏమంటే ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి ఏమంటే నిండా తాయెత్తులాగా కట్టేశారు, అంటే ఉయ్యాలలు అనమాట. అంటే చిన్నపిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు లేని వాళ్ళ కోసం. సో మనం ముందుగా ఏమంటే లోపల టెంపుల్లోకి వెళ్ళే ముందు ఏమంటే ఇక్కడ వచ్చేసి శ్రీవల్లి, అదేవిధంగా ఆనందవల్లి, నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి. అంటే టెంపుల్ బయట ఉంటాయి. ఫస్ట్ వాటిని చూసేసి దాని తర్వాత ఏంటంటే మెయిన్ టెంపుల్ వద్దకు అయితే వెళ్దాము. ముందుగా మనం ఏమంటే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ వద్దకు వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. ఇది కూడా ఈ గుడి కట్టినప్పుడే కట్టారంట. అంటే 2వ శతాబ్దం 3వ శతాబ్దం కాలంలో ఈ టెంపుల్ కూడా కట్టారంట. ఇక్కడ చూడండి చాలామంది దీపాలు కూడా వెలిగించారు. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం వచ్చేసేమంటే ఆనందవల్లి అనే అమ్మవారి టెంపుల్ వద్దకు వెళ్దాము. అది కూడా ఏమంటే పక్కనే ఉంటుంది మనకు. ఒకసారి వెళ్దాం రండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆనందవల్లి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి ఏమంటే చాలా ప్లేస్లలో అయితే ఉండదంట, ఏదో 1 or 2 టెంపుల్స్లలో మాత్రమే ఉంటుందంట. అందువల్ల నేను ఈ టెంపుల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏమంటే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ దొరికినటువంటి నాణ్యాల మీద ఈ టెంపుల్లో ఉన్నటువంటి లింగం గుర్తులైతే లభించాయంట. అదైతే ఏమంటే ఇప్పటికి కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయిందంట. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఫైనల్గా వచ్చేసి సూర్య భగవాన్ టెంపుల్ అయితే ఉంటుంది. అది కూడా మనకి పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్స్ కూడా ఏమంటే చాలా పురాతనమైనవంట. అంటే ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది. వీటికి కూడా చాలా మంచి హిస్టరీ అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం సూర్య భగవాన్ టెంపుల్ అయితే చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఈ టెంపుల్ వచ్చేసి ఏమంటే సూర్య భగవాన్ టెంపుల్. అంటే ఈ టెంపుల్స్ కూడా ఏమంటే అన్ని గుళ్ళల్లో ఉండవంట, కొన్ని టెంపుల్స్ మాత్రమే ఉంటాయంట. సూర్య భగవానుడు టెంపుల్.
మొత్తం 3 టెంపుల్స్ అయితే నేనైతే ఇప్పుడు మీకు చూపించాను. ఇప్పుడు నేనేంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నానండి. ఇక్కడ మనకి ధ్వజస్తంభం అనేసి ఒకటి ఉంటుంది. ఈ ధ్వజస్తంభం పక్కన ఏమంటే నేరుగా ఒక దారిలా ఉంటుంది. అంటే ఈ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత ఏమంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ధ్వజస్తంభానికి ఆపోజిట్లో మనకు ఈ టెంపుల్కి ఒక చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అంటే ఈ నందీశ్వరుని ఉన్నారు కదా, ఈ నందీశ్వరుకి ఆపోజిట్లో మనకు ఆ హోల్స్ ఉంటాయి చూడండి. ఈ హోల్స్లలో వచ్చేసి ఏమంటే సూర్యకిరణాలు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం మారేటప్పుడు సూర్యరశ్మి ఈ హోల్స్ గుండా లోపలికి వెళ్ళేసి లోపల ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహం ఉంటుంది, శివలింగం, ఆ విగ్రహం మీద అయితే పడతాయంట. ఈ టెంపుల్లో వచ్చేసి ఏమంటే ఇది ఒక పెద్ద ప్రత్యేకత ఇది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బావి ఉంది. ఈ బావిని వచ్చేసి ఈ టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారి అభిషేకానికి అని చెప్పేసి 13-14వ శతాబ్దంలో యాదవ రాయల కాలంలో ఈ బావిని అయితే తవ్వించారంట. ప్రస్తుతానికి ఈ బావిని మొత్తం కప్పేస్తున్నారు. కాకపోతే ఈ బావిలో చూసినట్లయితే మాకైతే ఒక చుక్క వాటర్ కూడా అయితే నాకైతే కనపడలేదు. కానీ లోపలైతే ఈ బావి లోపల మొత్తం కాయిన్స్ అయితే వేసేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఏమంటే మెయిన్ టెంపుల్లోకి అయితే తీసుకెళ్తాను. అంటే శివుడు లింగాకారంలో ఉన్నాడు కదా, అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిసి ఏమంటే లింగాకారంలో అయితే ఉంటారు. అంటే శివుడు లింగాకారంలో ఉంటాడు. నేను ఇప్పుడు ఏమంటే లోపల టెంపుల్లోకి అయితే వెళ్తాను. కాకపోతే ఇంకోటి ఏమంటే టెంపుల్ లోపలికి అయితే నాట్ అలౌడ్ అంట. అంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. జస్ట్ మనం చూసి మాత్రమే రావాలంట. నేనేమంటే ఈ లింగం ఇంకో ప్లేస్లో ఉంది, మొత్తం కవర్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏమంటే టెంపుల్ ముందుకైతే వెళ్తాము. ఈ టెంపుల్ ఏమంటే చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కాకపోతే ఏమంటే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ ముందుకైతే వెళ్దాం రండి. ఇది వచ్చేసి ఈ టెంపుల్ యొక్క ముందు భాగం ఇది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చూడడానికి కొంచెం నార్మల్గానే కనపడుతుంటుంది. కాకపోతే మేము అక్కడికి వెళ్ళే కొందరికి వచ్చేసి ఒక చిన్న కచేరీ అయితే ఉంది ఈ టెంపుల్లో. అందువల్ల మనకు కొంచెం సౌండ్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విగ్రహం వచ్చేసి టెంపుల్లో ఉన్నటువంటి మెయిన్ విగ్రహం ఇది. ఈ విగ్రహం వచ్చేసి మామూలుగా భూ ఉపరితలం కన్నా కింద ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ని వచ్చేసి ఏమంటే గుడి పల్లంగా అయితే పిలిచేవాళ్ళు. ఇప్పుడు అది రాను గుడి మల్లంగా అయితే మారిపోయింది. ఈ లింగం వచ్చేసి ఏమంటే మొత్తం 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు అయితే ఉంటుంది. ఈ విగ్రహంలో మనకి మొత్తం ముగ్గురైతే మనకి దర్శనమిస్తారు. ఒకటి వచ్చేసి ఏమంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, మొత్తం ముగ్గురైతే మనకి ఈ విగ్రహంలో అయితే దర్శనమిస్తారు. మనం ఏమంటే ఈ విగ్రహాన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చేతిలో వచ్చేసి గొర్రెపోతును పట్టుకునేసి ఇంకో చేతిలో వచ్చేసి గిన్నెను పట్టుకొని భుజానికి గండ్రగొడ్డలు వేసుకొని యక్షుని మీద నిలబడి ఉన్నట్టయితే ఉంటుంది మనకి ఈ విగ్రహము. ఇది మనకి చూడడానికి వచ్చేసి ఏమంటే అచ్చము మానవుని పురుషాంగం వలె మనకైతే దర్శనం అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి ఏమంటే ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి చంద్రగిరి కోటలో ఉన్నటువంటి విగ్రహం ఇది. ఇది చంద్రగిరి కోటలో ఒకటి ఉంటుంది, అలాగే మనకి గుడి మల్లంలో అయితే ఒక విగ్రహం ఉంటుంది. ఇది తప్ప మనకి ప్రపంచంలో మళ్ళీ ఎక్కడ అయితే ఈ విగ్రహం అయితే కనబడదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఇది వచ్చేసి ఏమంటే ఆలయ గోపురము. ఈ ఆలయ నిర్మాణం ఏమంటే శివలింగ ఆకృతిలోను, అదేవిధంగా గోపురం వచ్చేసి ఏమంటే గజపుష్టి ఆకారంలో అయితే ఉంటుందంట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆలయ గోపురం, ఇది వచ్చేసి గజపుష్టి ఆకారంలో అయితే ఉంటుంది. ఇలా వచ్చేసి ఏ టెంపుల్లో ఉండదంట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏమంటే ఈ ఆలయంలో వచ్చేసి పురాతనమైనటువంటి శాసనాలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి అవి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఇవి వచ్చేసి ఏమంటే ఆలయంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శాసనాలు. ఇవి ఏవి వచ్చేసి ఏమంటే తెలుగులో అయితే లేవు. మొత్తం వచ్చేసి ఇది తమిళ్ అనుకుంటా. ఈ లిపి అయితే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇది చూడండి, ఇంకా చాలా పెద్ద శాసనం. ఇవి వచ్చేసి శాతవాహనులు రాసినటువంటి శాసనాలు అన్నమాట. ఇవైతే మీకైతే ఏ భాషలో ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి, నాకైతే ఏం అర్థం కాలేదు. ఇవి తమిళ్ అనుకుంటా, తమిళ్ కూడా కాదు. ఉంటే తమిళ్ అన్నా లేదంటే మలయాళం అన్నా అయి ఉండాలి, లేదంటే ఇంక వేరే లిపిలోనూ ఉండాలి. చూడండి, వీటిలో వచ్చేసి కనీసం ఏది కూడా మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ చిన్న శాసనం ఉంది చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ ఏమంటే ఈ టెంపుల్లో ఉన్నటువంటి లింగం ఉంటుంది కదా, అంటే మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి లింగాకారం ఉంటుంది కదా, లింగం ఉంటుంది కదా, ఆ లింగానికి వచ్చేసి ఏమంటే ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసేమంటే ఇక్కడ పక్కనే స్వర్ణముఖి నది అనేసి కూడా ఒకటి ఉంది. ఆ నదిలో నుంచి ఏమంటే వాటర్ వచ్చేసి ప్రతి 60 సంవత్సరాలకి ఇక్కడ ఏమంటే స్వామివారి కాళ్ళ కింద తాగుతుంది అనమాట. అంటే వచ్చి అభిషేకం అయితే చేసుకోబోతుంది. అది వచ్చేసి ప్రతి 60 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. లాస్ట్ ఏమంటే 2005లో వచ్చేసి ఏమంటే ఈ విధంగా అయితే జరిగిందంట. నెక్స్ట్ ఏమంటే 60 సంవత్సరాల తర్వాత ఈ విధంగా అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఇంకోటి ఏమంటే ఈ టెంపుల్లో వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏమంటే సరిగా నాకు నోరు తిరగలేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటే టెంపుల్ అయితే వీడియోలు అయితే అలో చేయట్లేదు. అందువల్ల చాలామంది వీడియోలు అయితే తీయలేదు. ఇక్కడ పైన డ్రోన్ ఎగరేద్దామన్నా డ్రోన్కి అయితే అలో అయితే లేదు. కనీసం టెంపుల్లో వీడియో తీసుకోవాలంటే కూడా దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. మాకైతే ఏంటంటే కొంతమంది అయితే హెల్ప్ చేశారు, అందువల్ల వీడియో అయితే తీసాం. కానీ ఏమంటే ఈ టెంపుల్లో వీడియో వచ్చేసి మొత్తం బయట తీసాం, అంటే అవుట్ సైడే తీసాం. లోపలైతే కనీసం కూడా తీయలేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ కావాలంట, వాళ్ళైతే మాకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అందువల్ల ఏమంటే ఇంత పెద్ద హిస్టారికల్ ప్లేస్ని కనీసం కొంచెం లోపల చూడడానికి ఏమంటే అంటే లోపల శివలింగాన్ని ఏంటంటే చూపించడానికి ఏంటంటే నాకు కొంచెం బాధేస్తుంది, అంటే చూపించలేకపోవడంతో. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో. మీకేమంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమంటే మన తిరుపతి ట్రిప్ మొత్తం ఏంటంటే కవర్ అవుతుంది. ఓకేనా? మీరు ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.